హాయ్! పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్‌ని మన ఇంట్లోనే హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు ఒక కప్ తీసుకోండి. ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. షుగర్ అంతా మిల్క్‌లో కలిసేటట్లు ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ పౌడర్‌ని 1 ½ స్పూను వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పొంగులాగా పైన ఎలా వచ్చిందో, అంటే ఈస్ట్ బాగా యాక్టివేట్ అయిందనమాట. ఇలా యాక్టివేట్ అయితేనే మనకి డోనట్స్ అన్నవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో బయట అయితే నార్మల్గా మైదా పిండి యూస్ చేస్తారు డోనట్స్కి, కానీ నేనైతే మాత్రం గోధుమ పిండితో చేస్తున్నాను. ఇందులో 2 కప్స్ గోధుమ పిండి మనం ఇలా జల్లించి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చిక్కటి పెరుగు బీట్ చేసుకొని 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. దీనివల్ల డోనట్స్ సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాము. మనం కలుపుతున్నప్పుడు మనకైతే ఇలా ముద్ద అంటినట్టు వస్తుంది. ఇప్పుడు దీన్ని కిచెన్ కౌంటర్ మీద పెట్టుకొని దాని మీద కొంచెం పొడిపిండి వేసుకొని మన హ్యాండ్‌తో అలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగా మొత్తం మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా ఓపెన్ చేసి, క్లోజ్ చేసి అలా కలుపుతూ ఉండాలి. ఈ కలపడంలోనే మనకి ఉంటుంది డోనట్ అన్నది ఎంత బాగా వస్తది అన్నది. 10-15 మినిట్స్ కలిపిన తర్వాత మనకైతే బ్యాటర్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం మళ్ళీ దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి ఫింగర్స్‌తో కలిపితే ఇది రాదండి. మనం అరచెయ్యి బ్యాక్‌తో దీన్ని ఇలాగ కలుపుతూ ఉండాలి. మనకైతే లాస్ట్‌కి ఇలా వస్తుందండి. దీన్ని మనం కొంచెం బ్యాక్‌కి ఇలాగా మడుస్తూ మనం రౌండ్ షేప్ ఇచ్చుకుందాం. దీన్ని ఇప్పుడు కిచెన్ కౌంటర్ మీద పెట్టి దీన్ని ఈక్వల్ పార్ట్స్‌గా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. చూడండి ఇలా ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసుకొని మనం దీంట్లో ఒక్కొక్క పార్ట్‌ని ఇలా తీసుకొని ఇలా బ్యాక్‌కి ఫోల్డ్ చేస్తూ దానికి మనం రౌండ్ షేప్ ఇవ్వాలి. ఎక్కడ మనకి బ్రేక్ ఇచ్చినట్టు ఉండకూడదు. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో బేకింగ్ పేపర్ తీసుకొని దాని మీద మనం ఇది పెట్టుకుందాం. ఇలా అన్నీ రౌండ్‌గా చేసేసుకొని మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా పెట్టుకోండి. ఇలా ఫ్లాట్‌గా ఉన్న ఏదైనా గిన్నెని తీసుకొని దాన్ని కొంచెం పిండిలో ముంచి ఒక్కొక్కటి ఇలాగా ఈక్వల్‌గా ప్రెస్ చేసుకోండి. చూడండి ఇలా అన్నీ ప్రెస్ చేసేసుకొని దాన్ని ఏదైనా ఒక క్లాత్‌తో కవర్ చేసి అట్లీస్ట్ 2 అవర్స్ అలాగా ఉంచేద్దాం. 2 అవర్స్ తర్వాత తీసి చూసుకుంటే చూడండి సైజు మనకి పెద్దదయింది. దీనికి మధ్యలో హోల్ పెట్టుకోవడానికి నేనైతే నాజిల్ తీసుకున్నాను. లేదు అంటే మీరు ఏదో ఒక కప్పు తీసుకొని ఇలా ప్రతిదానికి హోల్ పెట్టుకొని మధ్యలో పార్ట్ తీసేయండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా పేపర్‌తో పాటు బేకింగ్ పేపర్‌తో పాటు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ చేయకూడదు. ఇది మీడియం లో ఫ్లేమ్‌లో ఉండాలి. పేపర్‌తో పాటు బేకింగ్ పేపర్‌తో పాటు మనం ఈ డోనట్స్‌ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటుంటే అది ఎంత పఫీగా వస్తుందో. నార్మల్‌గా అయితే పేపర్‌ని ఆయిల్ నుంచి రిమూవ్ చేసేయొచ్చండి. లేదు అంటే అలాగే ఫ్రై చేసుకొని దాన్ని మనం బయటికి తీసేసుకుందాం. ఈ రంగు వస్తే సరిపోతుంది మనకి. అన్ని డోనట్స్‌ని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. గుర్తుంచుకోండి ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్ అవ్వకూడదు. చూడండి నార్మల్‌గా అయితే డోనట్స్ రెడీ అయిపోయాయి. కానీ మనం ఇలాగైనా తినొచ్చు. కానీ దీన్ని మనం చాక్లెట్ డోనట్స్ అండ్ షుగర్స్ డోనట్స్‌గా 2 రకాలుగా చేద్దాం ఇప్పుడు. చాక్లెట్ డోనట్స్ కోసం చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోండి. ఎయిదర్ ఓవెన్‌లో పెట్టుకొని మెల్ట్ చేసుకోండి. లేదు అంటే నార్మల్‌గా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక డోనట్ తీసుకొని ఇలా చాక్లెట్‌లో హాఫ్ డిప్ చేయండి. ఫుల్‌గా కాదు హాఫ్ డిప్ చేస్తే సరిపోతుంది. డిప్ చేసుకున్న చాక్లెట్‌ని ఇలాగ ఈక్వల్‌గా మనం స్ప్రెడ్ చేసుకుందాం. జస్ట్ డెకరేషన్ కోసం నేను ఇలా కలర్‌గా ఈ చిప్స్ వేస్తున్నాను.
ఇప్పుడు షుగర్ కోటెడ్ చూద్దాము. షుగర్‌ని పౌడర్ చేసుకొని, అందులో దీన్ని మనం డోనట్‌ని డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం డిప్ చేయాలండి మొత్తం. లేదు అంటే అంటదు. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ డోనట్ అండ్ షుగర్ డోనట్ 2 రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం ఈజీగా ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు కదా! అది హెల్తీగా మనం ఎక్కడ మైదా యూజ్ చేయలేదు. గోధుమ పిండితో చేసినటువంటి డోనట్స్. దీన్ని ఇప్పుడు నేను బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా వచ్చాయో. మధ్యలో చూసారా ఎంత పఫీగా ఉందో. ఇదిగోండి. ఎంత జాలీగా వచ్చిందో చూసారా సెంటర్‌లో. చూడండి ఎంత స్మూత్‌గా కూడా ఉన్నాయో. మరి ఇలాంటి హెల్తీ డోనట్స్‌ని మనం ఇంట్లోనే రెడీ చేసుకొని పిల్లలకిస్తే చాలా బావుంటది గదండీ! మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.